అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి. ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నది చేస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా. రెడ్ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్ బుక్కో, ఏ బుక్కో ఆ తర్వాత ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి. అదే చెప్తాను నేనే మాయంలో. ఇప్పుడు నేనేమైనా తప్పు మాట్లాడి ఏంటి మాయంలో ఏంటి చెప్పు చెప్పు చెప్పు. ఏమండి మార్చి మీరు లేటుకు వచ్చారు. మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ. అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు, ఇదిగో వీళ్ళ బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ఆ రోజు వాళ్ళ మీద ఆపాదించారు. వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు. ఎందుకు చెప్పలేదు? ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడు వచ్చే తిరిగిట్లేదు. నేనే ఎవరి మీద నిందేలేదే, వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. ఆమె సిపి లేటుకి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు, వీళ్ళు పక్కాలు, మా అపోజిషన్ నేతల బంధువులు, అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుల బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పండి ఏది ఎక్కడ వచ్చింది నాకు తెలీదు. చెప్పు నాకు తెలీదు. సారీ నేను ఇద్దరు అయిపోతాను చెప్పు. అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా? అది వాస్తవమా కాదా? ఎస్, అదొక్కటే అడిగింది. అది వాస్తవం అయితే ఎవరు చేశారు? ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు? దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చేమన్నాం తప్ప నేనేం అనలేదే. వాస్తవం నేను చెప్పాను. ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం నాడు కదా, మా ఎంపీలకు కూడా చెప్పాను, రేపు వేస్తానికి వస్తాను చెప్పాను కదా. నువ్వు లేట్ అయిపోయి బాబు, నువ్వు ఆలస్యమే కొద్దిగా. నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ కోణంలో ఆలోచించొద్దు అని చెప్పాను. నేను అదే చెప్పాను ఇందాక. ఏం చెప్పారండి? ఎవరన్నారు? 5 ఏళ్ళు నేను మాట్లాడదంటే తప్పు. నువ్వు ఇందాక మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను. అయినా అవ్వలేదు. అవును చెప్తాను కదా, చేయలేదని చెప్పేసే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నా. 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతమంది 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా, ఇది ఒక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు ఎవరు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్టు, ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్, అది ప్రేమవిసి ఎవరు తెలుస్తుంది. దాని మీద అందరూ ఎవరు ఉండాలేపోతారు. నువ్వు మర్చిపోయిందని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను అది ఓపెన్ చేయని తెలుస్తుంది ఎవరు దొంగలో, ఎవరు త్వరలో, ఎవరు దానికి దసపల్ల భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే ఎన్సిఎస్ భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడు, అన్నీ వస్తాయి. ఎవరన్నారు చెప్పలేదు? నేను అదే చెప్పింది. నేనే చేశాను. నువ్వంటే నేనే చేశానంటే నువ్వంటే నేనే చేశాను వెళ్ళి ధర్నా. నువ్వెవరు అంటే నేనే చేశాను ధర్నా. నేను అందుకే చెప్తున్నాను. నేను ఇప్పుడు అయ్యాయి కదా అందుకే నువ్వు సిట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటే తీసుకు యాక్షన్ వద్దన్నాడు. ఎవరన్నారు? నీ కోఆర్డినేషన్ కొరవడం లేదు. ఏ కారణం వల్ల దాన్ని ఓపెన్ చేయలేదో నేను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జరగలేదు. ఇప్పుడు చేయండి. ఊరికినే రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని వాడి మీద బుర్ర చల్లుతాం, వీడి మీద బుర్ర చల్లుతాం,
ఈడి మీద చేస్తాం ఆడి మీద చేస్తాం వద్దు, అది ఓపెన్ చేసేయండి, ఎవడైతే ఉన్నాడు ఉంటాడు పోయినాడు పోతాడని చెప్తున్నాను. అంతేగాని నేనే అనలేదే. వద్దు అనొద్దండి మానేస్తాను, అడగొద్దండి మానేస్తాను, ఇది చెప్పొద్దు వేస్ట్ అండి అంటే మరి మీరు అడగట్లేదు. చట్టం పని మీరు చేయడం మీరు ఇప్పుడు అది కాదు బాబు, అదే నేను జ్ఞాపకం చేశాను, నేనేమి చేయలేదు, ఇక దాన్ని మొదలు పెట్టేశారు లేకపోతే ఈ ప్రభుత్వంలో చేసిందని ఎక్కడ మాట్లాడానా? ఈ నాయకులకు చెప్పాను, ప్రభుత్వం మాట్లాడలేదు, నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు వాడిని మార్చొద్దు. ఈ నాయకులు ఊరికినే వాడి మీద ఈడి మీద జిల్లా పరిషత్ గొడవ పెట్టబోదు, అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి తెలుస్తుంది. ఆ సిట్ ఓపెన్ చేయండి. అది కూడా ఎప్పుడు 2014 నుంచి కాదు, 24 నుంచి ఉన్నాయి అందులో. అప్పుడేమి తెలుగుదేశం నాయకులు కాదు, అధికారం కాదు కదా, మాదే కదా, నేనే కదా అందులో మంత్రిని, అన్నది కదా, అందరూ వస్తారు కదా. ఒకవేళ డబ్బులు జరిగితే, దోపిడీ జరిగితే, దొంగతనం జరిగితే ఎందుకనగా ముద్దాలు తడుముకుంటారు మీరు? ఏదో ఏ పత్రిక నాకు తెలియదు, సారీ, బీబీసీ కాబట్టి చెప్తాను. బీబీసీ బ్రాడ్ మైండ్తో ఉండాలా. అవును ఇది కరెక్టే కదా, ఇది చేయాలి కదా, ఇది రావాలి కదా అని ఉండాలా. అది పోయి ఇది నేనెక్కడ తడుకున్నాను? నేను చెప్పాను తడుకున్నా, ఎక్కడైనా తడుకుంటే నేను ఈ మాట చెప్తానా? నేను ఒత్తిడి తీసుకొచ్చాను అయినా జరగలేదు అని నా ఇన్ఫిషియన్సీ నేను చెప్పుకుంటానా? కాదు, నేను నా ఇన్ఫిషియన్సీ చెప్పుకుంటానా? చెప్పుకున్నాను, చెప్పండి. అవును, నెక్స్ట్ ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇంకప్పుడే అయిపోద్ది. ఏమనంటే అక్కడ చేసిన దాడులు దేని మీద చేసాము? ప్రభుత్వం మీద చేసాం. ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. 45 రోజులు 43 రోజులుగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి, బహిరంగంగా మర్డర్లు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి చేశాం. ఇప్పుడు నేను అడిగింది వచ్చి, నేను అడిగింది ఏమి ప్రభుత్వం మీద ఆపాదించలేదే, నేను ఏ ప్రభుత్వాన్ని అడగలేదే. ఈ నాయకులకు చెప్తున్నాను, దయచేసి అడగండి నాయకులు మీరు. సరే అవన్నీ అయిపోతప్పుడు దానికి వస్తాను. నేను ముందు చెప్పాను, నువ్వు రాలేదు. 2 విషయాలు నేను మాట్లాడతాను, అది అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ విషయాలు అయిపోయావా? ఈ విషయాల గురించి ఎవరు మనకి బ్యాక్ వెళ్ళేది ఉందా లేదా? బ్యాక్ వెళ్ళేది లేదంటే అప్పుడు దానికి వెళ్తాను. ఏది అదేంటి? అది కాదండి, వేగ్గా మాట్లాడి వినండి, వేగండి. అది అసెంబ్లీలో చెప్పింది 80,000 ఎకరాలు అయింది, 8,000 ఎకరాలు అయింది, 10,000 ఎకరాలు అయింది అంటే కాదు. ఆ సిట్లో పేర్లు ఊళ్ళు ఉంటాయి కదా. 8,000 ఎకరాలు అయింది సత్యబాబా, 8,000 ఎకరాలు వచ్చి, లేకపోతే అప్పుడున్న గండ శ్రీనివాస, లేకపోతే ఇప్పుడున్న అమర్నాథ, లేకపోతే అప్పుడున్న అయ్యన పాత్ర గారా, లేకపోతే ఇంకోరా అని వస్తాయి కదా. ఎందుకు కాబరా? లేదా ఎమ్మెల్యేలు కూడా అప్పుడున్న ఎమ్మెల్యేలా, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలా, అప్పుడున్న ఎంపీలా, ఇప్పుడున్న ఎంపీలా, అవన్నీ వస్తాయి కదా. ఎవరితోని ఏమండి ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా ఆలోచన ఉందా నీకు? నేను నన్ను మాట్లాడమంటావు, మరి మీరేందుకు ఆడుకోవడం కొన్నారా? మీరే కదా మాకందరికి మధ్యవర్తులు. ఏం పని చేస్తుందా లేదా? దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ, నేను ఇతరులు అవుతాను తప్పు అయితే. మీరే కదా మధ్యవర్తులు మాకు. ఏది అన్నారు అందరు. మీకు కూడా అర్థమైందా? మేము అన్నాము, మీరు మమ్మల్ని అన్నారు. మీరు మా నాయకుల్ని, మీరు మీ నాయకుల్ని మీ డిబేటుల్లో మీరు ఎంత వ్యంగ్యంగా, ఎంత ఏకవచనంగా, ఎంత అసభ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. అవి ఇక్కడ అప్రస్తుతం. అవన్నీ మైకిల్ లాగా రూమ్లోకి వెళ్ళి ఇది పెద్దలందరూ చూస్తున్నారు, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవి ఇప్పుడు అప్రస్తుతం. అవన్నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం కావాలంటే, నాకే అభ్యంతరులే. కానీ అవి మీరు అన్నారు చూపెట్టమంటారా టీవీల్లో?
క్లిప్పింగ్లు చూపెడతాం ఏమన్నారో. ఒక స్థాయికి దాకా ఓ చిన్న అయితే ఒరే అండి వినండి వినండి నేను ఎప్పుడన్నా నా లైనే వేరు. ఏంటంటే చిన్న నాయకులని అయితే ఒరే చిన్న వాళ్ళని అయితే ఒరేగిరా అంటారు. అదే పెద్దవాడిని అయితే ఏమండి అంటాం. అవేమండి ఏమయ్యా అంటే ఏంటి చాలదా. ఓ పెద్దవాడిని ఓ 30 మంది ఏమయ్యా ఏం జగన్మోహన్ రెడ్డి ఏం ఆడుతున్నావు అంటే చాలదా ఒరే అనాలా. ఏంటిది అసలు వద్దు, ఈ డైవర్షన్ అయిపోద్ది. నేను అన్నండి ఎందుకంటే నా మనిషి 5,000 ఉన్నాయా ఒకలా ఉన్నాయటి ఉన్నాయి 5,000. అవును అంటే తప్ప అని చెప్తున్నాం కదా, అంటే తప్పని చెప్తాం కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తామా? మేమన్నా తప్పే. మీరు చెప్తారండి మేము చెప్తారు తప్పే ఉంది అని ఎవరు మనస్సాక్షి వాళ్ళదే తప్పు చేయలేదని బహిరంగంగా చెప్పాలంటే మీరన్నా మేమన్నా తప్పు అంటే అది వేరు. అది ఏంటి అందుకు ఇవన్నీ పక్కపడింది. ఈ శీఘ్రా ఎందుకు ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇది అయిపోయిందా లేదా? అది రెండోది నేను అడుగుతుంది. నేను రాయను ఎందుకు రాయనంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఆపాదించలేదు ఎవరి మీద. ఇప్పుడు పత్రికల్లో కొందరు నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చింది డిస్కషను. పత్రికల్లో కొందరు నాయకులు అధికారంలో ఉన్న నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఈ ఉదయం పేపర్ తీస్తే జిల్లా పరిషత్లో గొడవ అయిందని చెప్పి చూశాను కాబట్టి కొందరు నాయకులు వచ్చి ఈ దశపల భూముల్లో అక్రమాలు జరిపినాయి 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు వాళ్ళు చెప్తున్న పత్రికల్లో మీ పత్రికల్లో బొమ్మలతో సహా వస్తున్నాయి కాబట్టి అసలు ముందు ఇస్తే తర్వాత ఇవన్నీ వస్తాయి, దాంతోపాటు ఇవన్నీ ఆడైపోతాయి ప్రేమపిసి అని నా బుర్రకు వచ్చి మీ ముందుకు వచ్చాను. నీకు అర్థమైందా? నేను ఎప్పుడు ఏ ఒక్కరి మీద ఆపాదించలే. అధికారం ఉంటే దాన్ని నాకున్న సోర్స్లో అధికార సోర్స్లో చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీద నేను అనలే. అందుకు ఈ 2 విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ మీ ద్వారా ఆ పెద్దలకి నాయకుల్ని కోరుతూ విశాఖ అవినీతిని మీరు దోహదపడుతున్నారు, ఇంకా ఎక్కువగా దోహదపడాలంటే ఇది బయటికి తీయండి. తీస్తే వస్తుంది అనేది నా బుర్రకు వచ్చిన చిన్న ఆలోచన. దీన్ని కాదు, ఇది అక్కర్లేదు, ఇది పోని, ఇది అనకపోతే పోనీ అంటే అది మీ ఇష్టం, నాకే అభ్యంతరం. నాకు తట్టిన ఆలోచనని నాకు వచ్చిన ఆలోచనని మీ ద్వారా షేర్ చేసుకున్నాను. నేను ఎవరిని కలవను, మీరు చెప్పాను. మీరు రేపు ఉదయం మీరు ఆ మ్యాన్ని మీరు చెప్తారు, పత్రికల్లో వేస్తారు, లేకపోతే మానేస్తారు, అది మీ ఇష్టం. దాని మీద స్పందిస్తారు, స్పందించకపోతే అది వాళ్ళ ఇష్టం. నాయకత్వాలు నిజాయితీలు పద్ధతి కావాలనుకుంటే స్పందిస్తారు, అక్కడ అనుకుంటే మానేస్తారు. ఎంతసేపు ఆరోపణలు ప్రత్యారోపణలే కావాలంటే మానేస్తారు. లేదు దీనికి ఒక ఎండ కావాలి, దోషులు నిజంగా శిక్షించాలి అనుకుంటే చేస్తారు, అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. మీ పెద్దలకు కూడా దాని మీద కొంత క్లారిటీ కావాలంటే మీరు స్పందిస్తారు, లేదు మానేస్తారు, అది మీ ఇష్టం. నేనేం చెప్తాను, నేనేం మీకు మానవుని కాదు కదా, అది మీ ఇష్టం. ఓకేనా? నేను అబద్ధమా? ఇప్పుడు రండి మైత్రి. అమ్మా ఒకటి చెప్పేదమ్మా, స్కూల్ పిల్లలకి అయింది, మీ లీలకి అయింది, వాళ్ళకి అయింది. నేను దేన్ని వ్యతిరేకించను, దేన్ని సమర్థించను.
అధికారం ఉన్న నాయకుల తాలూకు బాధ్యత ఏంటి? నా 15 సంవత్సరాలు నేను నేర్చుకుంది, నేను తెలుసుకుంది, నేను అవలంబించింది. మన హయాంలో మనం ఎంతవరకు దాన్ని స్థితిగా అమలు జరిపి దాన్ని చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. నిన్న ఏమైంది? తప్పు జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు. తప్పు జరిగింది మీరు అనుకుంటున్నారు. కట్టడి చేసి మంచి చేయండి అంతే కదా మీకు అధికారం ఇచ్చారు. అంతే కదా మీకు అధికారం ఇచ్చింది. దేనికి ఇచ్చారు అధికారం? కట్టడి చేసి చేయండి. నిజంగా తప్పు జరిగింది అనుకుంటే చేయండి. ఎవరు కాదన్నారా? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద మానభంగాలు అవి జరగలేదని అనలేదే. ఏదో జరిగితే ఎప్పుడో సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఒకటో రిపోర్ట్ అయ్యేవి. ఈ 45 సంవత్సరాలు 8 రిపోర్ట్ అయ్యేవే. 8 రిపోర్ట్ అయ్యేవి ఇవి. మీరు ఉండండి, మీరు ఆత్మహత్య చేసుకుని బయటికి వెళ్ళి ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను? వై? జరగలేదని మేము చెప్తున్నాం కదా, జరిగిందని అంటున్నప్పుడు ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకోమనండి. వై? నేను ఎందుకు చేసుకుంటాను? వై? లేని దానికి ఏం మాట్లాడతారు? ఈ బాక్వర్డ్మెంట్తో వద్దు. విమర్శించడానికి నీకు నాకు డిబేట్కి రాలే ఇక్కడ. మనం అమ్మాయి అడిగింది ఏమడిగింది? సరే అంటున్నానంటే దాన్ని నిన్న జరిగింది వేస్ట్, రేపు ఏం జరుగుతుందో చూసుకోమనండి. ఒకవేళ జరిగిందంటే ఆ దోషులను పట్టుకొని శిక్షించండి అని చెప్పాను. వద్దలేదే. నువ్వు జరిగింది అంటున్నావు, నేను జరగలేదు అని చెప్తున్నాను. లేదు జరిగింది, ఎస్. దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఎవరో దోషులు శిక్షించు. అందుకే కదా ఇచ్చారు. మీ వైఫల్యం చెందామనే కదా మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. కాదనలే కదా మేము తగ్గుతామని మేము ఎగరట్లే కదా. మీరేమా? ఇంకోటి చెప్పండి. సార్ చెప్తుంటారా? నేరస్తుల డెఫినేషన్ ఏంటి? కేసులు, అరెస్టులు, బెయిల్లు, అవి దాంతోపాటు జడ్జిమెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు, ఎన్ని అరెస్టులు, ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు మీద అన్నీ ఉన్నాయి. దానికి ఎందుకు? దాని మీద వచ్చి ఊరికే డిబేట్ ఏదో మనం మా వీధుల్లో కొలాయి గారు మాట్లాడుకున్నట్టు నువ్వు వచ్చేలేదు, నేను ఇచ్చేది, అలా వచ్చేలేదని. సరే ఎవరు అవకాశం మాట్లాడతారు. స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాని మీద చేయమను. ఓవరాల్గా అన్నిటికీ ఎస్ చెప్తాము. నిన్న అసెంబ్లీలో 4,000, 5,000 మంది, 10,000 మందిని చంపేశారు, 3,400 మంది చంపేశారు, 6,000 మంది మిస్ అయ్యారు, 7 ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా. అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా ఊర్లు కూడా ఇవ్వాలి కదా. మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది, మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా, అది ఇవ్వాలి కదా. ఇస్తాం 100% ఇస్తాం. అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. అది కూడా ఇవ్వరని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అథాంటికేటెడ్ కాబట్టి అసెంబ్లీ చెప్పిన దాన్ని రికార్డు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఏమని? నేను ఎమ్మెల్యే కాదు. నేను ఎమ్మెల్యేనైతే మా సిఎల్పి మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు నాకు తెలిసేది. నేను ఎమ్మెల్యే కాదు కదా, నేను అడిగి చెప్తాను. అంతే. మరి తెలిసిందే చెప్తాను కదా, అబద్ధం చెప్పమంటాను అడుగుతాను. లేకపోతే పంచి నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను. ఏంటి ఎందుకుంటే
సార్ మీకు చెప్తాంటావా, అసెంబ్లీలో మాట్లాడతాము, పార్లమెంట్లో మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, గల్లీకి వచ్చి మాట్లాడతారు, అన్నీ మన టైం 40 రోజులు అయింది, ఎందుకు గాబరా ఎందుకు? ఇంకా ఉంది కదా, ఇంకొద్దు కదా గాబరా ఎందుకు? గాబరా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేదు, నువ్వు పేపర్ కాబట్టి ఒకవేళ కార్యకర్త అయితే అడుగుతున్నాను, అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మరి ఇంకేంటి? ఇక్కడ మాట్లాడము, అక్కడ మాట్లాడతాం, ఏంటంటావు? చెప్పు, అయిపోయింది కదా, అయిపోయింది సబ్జెక్టు, అయిపోయింది. ఇంకా దానికి అవును అవును